నేను అన్నాను కదా, ఒక్క పులివెందులలోనే కాదు, ఇది ఎంటైర్ ప్రపంచంలోనే, దేశంలో కూడా కాదు, ప్రపంచంలోనే ఇది ఒక డిఫరెంట్ కేసుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు తరాలలో ఈ కేసుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించి ఒక డిఫరెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు కింద కూడా దీన్ని పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. లేదా క్రైమ్ స్టోరీస్లో, క్రైమ్ ఈ మిస్టరీస్ వీటిలో టాప్ 3లో ఈ కేసు ఒకటిగా ఉంటుంది. ప్రపంచంలో ఉండేటువంటి టాప్ 3 కేసెస్లో ఇది ఒకటిగా ఉంటుంది. ఎందుకు అనంటే ఈ కేసులో అంత హిస్టరీ ఉంది. ఈ వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయి, ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం కలిగినటువంటి నేపథ్యం కలిగినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. మరి అలాంటి వ్యక్తి యొక్క హత్య ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. కాబట్టే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈరోజు స్పెషల్ అంశాలను దీంట్లో మనం వ్యక్తం చేయబోతున్నాం. ప్రజా తీర్పు ఏమడిగింది వైఎస్ సునీత? ప్రజా తీర్పు ద్వారా మాకు న్యాయం చేయండి. ఏదైతే హత్య చేసినటువంటి వాళ్ళకి, నేరం చేసినటువంటి వాళ్ళని, అన్యాయం చేసినటువంటి వాళ్ళని, మోసం చేసినటువంటి వాళ్ళని, హత్య చేసి మరలా మా పైన భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి వాళ్ళని ప్రజలు శిక్షించండి. తమకున్నటువంటి ఓటు హక్కు ద్వారా శిక్షించండి. తమకు ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నేరం చేసినటువంటి వాళ్ళని శిక్షించండి అని ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం.